హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు పుష్పం వంటిల్లు. ఏంటి భారతక్క ఈరోజు కుక్కపిల్లని ముందరేసుకొని వచ్చేసిందనుకుంటున్నారా? ఏం లేదండి, మా రూబీ 6 మంది ఆడపిల్లల్ని కనింది. 6 మంది ఆడపిల్లల్ని మేము ప్రొటెక్ట్ చేయడానికి కింద షెల్టర్ అనేది ఒకటుంది. అది గాలి రావడానికి డోర్ తెరిచినప్పుడు బయట కుక్కలనేది అటాక్ చేయడం, లేకపోతే వీధిలోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంది. అందువల్ల ఇంట్లోనే మేము సురక్షితంగా ప్రొటెక్ట్ చేయడం జరిగినది. యాక్చువల్‌గా మేము ఇంట్లో బయట ఆఫీస్ వర్క్ చేస్తూ, ఇంట్లో పనులు చేస్తూ 2 మెయింటైన్ చేయలేకుండా వీటిని ఎవరికైనా అడాప్ట్ ఇస్తామంటే బయట వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అన్ని ఆడపిల్లలు కాబట్టి. సో మేమే దీనికి ఏదైనా మార్గం కనుక్కోవడానికి ఒక మా రేణిగుంట తిరుపతి మధ్యలో ఉండే ఒక కుక్కల అనాథాశ్రయాన్ని మేము వెతకడం జరిగినది. మొత్తానికైతే కుక్కల ఆశ్రమం మేము కనుక్కోవడం జరిగినదండి. అది రేణిగుంటలో ఉండే రియల్ ఎస్టేట్ ఏరియా. ఆ ఏరియాలో 3వ స్ట్రీట్‌లో లోపలికెళ్తే ఒక డంపింగ్ యార్డ్ అనేది ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ప్రభుత్వం ప్రభుత్వ సంస్థ అది. వేస్టేజ్‌ని అంతా రీప్రొడక్షన్ చేసే ప్రభుత్వ సంస్థ క్వైట్ ఆపోజిట్‌లో ఈ కుక్కల అనాథాశ్రమం అనేది ఉంది. ఇంకొక ల్యాండ్ మార్క్ వచ్చి ఆ రియల్ ఎస్టేట్ పక్కన ఒకటి కార్ షోరూమ్ అనేది ఒకటి ఉందండి. దాని పక్క స్ట్రీటే. దానికి ఆపోజిట్‌గా క్వైట్‌గా స్టూప్స్ ఐస్ క్రీమ్స్ అని ఒక ఐస్ క్రీమ్ ప్యారలల్ ఉంది. దానికి క్వైట్ ఆపోజిట్ స్ట్రీట్‌లో ఈ అనాథాశ్రమం అనేది ఉంటుంది. ఇక్కడైతే కుక్కల్ని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అతను ఏం చెప్పినాడంటే, ఓన్లీ 6 మంత్స్ లోపల ఉండే బేబీస్ని ఇక్కడ నాట్ యాక్సెప్టెడ్. ఎందుకంటే ఇక్కడ బయట హెల్తీగా ఉండే కుక్కలకి ఉండే కుక్కల వల్ల వైరస్ అటాక్ అయ్యి అవి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము వాటికి గ్యారంటీ అనేది ఇవ్వలేము అని చెప్పారు. ఏం లేకుండా చూస్తూ ప్రాణాలు పోగొట్టడం మనకి ఇష్టం ఉండదు. కాబట్టి మేము రిటర్న్ బ్యాక్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు బాగా చూస్తున్నారు, కానీ అది మనం పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. కాబట్టి మళ్ళీ మేము రిటర్న్ వచ్చి వాటిని 1 ఇయర్ తర్వాత వ్యాక్సిన్ అంతా వేసి 6 మంత్స్ అబోవ్ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదలాలనుకుంటున్నాము. బై గాడ్ సేక్ బెంగళూరులో వాళ్ళు కొంతమంది 2 డాగ్స్ని అడాప్ట్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఇంకొక ఫీమేల్ డాగ్ అనేది మా దగ్గరే ఉంది. ఇప్పుడు మొత్తానికి మా దగ్గర 5 కుక్కలు ఉన్నాయి. ఆల్రెడీ 4 కుక్కలు, ఇదొకటి కలిపి 5 కుక్కలు. ఇది వీళ్ళు ఈ గవర్నమెంట్ వాళ్ళు అనేది స్టాఫ్ అనేది దాన్ని అరేంజ్ చేస్తారండి. చూడండి, కుక్కలకి డాగ్స్కి ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేశారు. వంట చేసి మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ అనేది పెడతారు. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫుడ్ పెడతారు. మార్నింగ్ అనేవి బిస్కెట్స్, పాలు అనేవి అరేంజ్ చేస్తారు. ఇక్కడ వచ్చి డాక్టర్స్ రూమ్ అండి. ఈ డాక్టర్స్ రూమ్లోనే ఇక్కడ ఫుడ్ తయారు చేసే మిషను, ల్యాబొరేటరీ, తర్వాత వచ్చి ఆపరేషన్ థియేటరు, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ ఉంటాయి. ఎవరైనా స్ట్రీట్లో ఉండే డాగ్స్ ఎవరైనా గాయపరిచి లేకపోతే యాక్సిడెంట్ అయ్యి వీధిలో బాధపడుతూ ఉంటే వాటిని తీసుకొచ్చి ఇక్కడ వదిలినారంటే డాక్టర్స్ వాటి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు పూర్తిగా హెల్తీగా ఉండేంత వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత అవి బయట పోవాలంటే బయట పంపిస్తారు, లేకపోతే వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. అదేవిధంగా ఏదైనా స్ట్రీట్ డాగ్లు ఎక్కువైపోయి పిల్లలు గ్రోత్ అయ్యి వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటే వాటికి ఆపరేషన్ చేయడానికి కూడా వాటిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే ఫిమేల్ డాగ్స్కి ఆపరేషన్ చేసి మళ్ళీ బాగైన తర్వాత వీధిలో వదిలేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కుక్కల వల్ల కూడా ర్యాబీస్ వ్యాధి, తర్వాత కొరకడం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కొంతమంది ఫిమేల్ డాగ్స్ని తీసుకొచ్చి ఆపరేషన్కి ఇక్కడ వదులుతూ ఉంటారు. అంటే ఫస్ట్ అటెంప్ట్ కాకుండా సెకండ్ అటెంప్ట్ అలా ఉంటాయి చూడండి, అట్లాంటివి తీసుకొచ్చి ఇక్కడ వదులుతారు. వదిలినప్పుడు వీళ్ళు ఆపరేషన్ చేయడం కూడా జరుగుతుంది. మనం ఎప్పుడైనా డాగ్స్ని ఇలా ఇచ్చినప్పుడు వాళ్ళు కాస్త డొనేషన్ ఇవ్వడం కూడా మంచిది. అట్లా ఇవ్వడం కూడా ఆనతి. ఎందుకంటే వాళ్ళు అంత బాగా మన డాగ్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవ్వడం అనేది ఆనమిత్తి అనమాట. మనము యాక్చువల్ బర్త్డే పార్టీలకి వాటికి ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాము. అట్లా కాకుండా ఈ అనాథాశ్రమంకి వచ్చి వాటికి బిస్కెట్స్, పెడిగ్రీ, పాలు, నాన్ వెజ్ ఇలాంటివన్నీ కూడా మనం అరేంజ్ చేయడం వల్ల నోరు లేని మూగజీవాలకి వాటిని ప్రొటెక్షన్ చేసినట్టు ఒకటి ఉంటుంది. ఇది చూడండి, ముందరంతా కూడా చాలా ఓపెన్ ప్లేస్ అండి. ఈ ఓపెన్ ప్లేస్ ముందర పెద్ద గేట్ అనేది అరేంజ్ చేశారు. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఆర్గనైజేషన్ చేసిన సంస్థే అండి. ఇది చేసినప్పుడు డాగ్స్కి ఎప్పుడైనా టాయిలెట్స్కి వచ్చి వాటికి కూడా కొంచెం ఫ్రీడమ్ అనేది కావాలి కదా. కావాలన్నప్పుడు మార్నింగ్ టైం వాటిని వదులుతారు, ఈవినింగ్ టైం వదులుతారు. వదిలి బాగా ఆడుకున్న తర్వాత మధ్యాహ్నం ఎండగా ఉండేటప్పుడు లోపల షెల్టర్లో తీసుకొని వదిలేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, హెల్తీగా ఉండే డాగ్స్ని ఒక షెల్టర్లో, కొంచెం హెల్త్ బాగాలేని సర్జరీ అయిన వాటిని ఒక దాంట్లో, వైరస్ వచ్చిన వాటిని ఒక దాంట్లో, డెలివరీ అయిన వాటిని ఒక దాంట్లో వదులుతారు. మరీ హెల్తీగా చిన్న పిల్లలు అయితే ఉంటారు. మేము తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే స్టాఫ్ వాటికి పాలు పట్టించాలి. చిన్నపిల్లలు కదా, తల్లి దగ్గర అయితే పాలు తాగుతాయి, తల్లి లేకుండా ఇక్కడికి వచ్చినాయి కాబట్టి పాలు పట్టించాలి. వాటికి ఫుడ్ టైం టు టైం పెట్టాలి. కాబట్టి అవన్నీ మెయింటైన్ చేయడం ఇన్ని కుక్కల మధ్య వాటికి మళ్ళీ ప్రత్యేకంగా టైం తీసుకొని మెయింటైన్ చేయడం కష్టము. కాబట్టి వ్యాక్సిన్ కూడా లేదు, కాబట్టి తొందరగా వైరస్ వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. అందువల్ల మేము రిటర్న్ బ్యాక్ అయినాము.
వాళ్ళేం చెప్తున్నారంటే 6 మంత్స్ తర్వాత వ్యాక్సిన్ వేసి ఇక్కడ తీసుకొస్తే కొంచెం అవి క్యాపబిలిటీగా ఉంటాయి. వీళ్ళు వీళ్ళు చూసుకోవడానికి వీళ్ళకి సహకారం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా బయట ఊర్లకెళ్ళినప్పుడు డాగ్స్‌ని వదలాలంటే వదిలేసి మళ్ళా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలంటే వాటికంటూ ఒక ప్రత్యేకమైన ప్రైవేటు ఏజెన్సీ అనేవి ఉంటాయి. ఆ ఏజెన్సీస్ దగ్గరెళ్ళి పర్ డేకి ఇంత అని చెప్పి చార్జ్ చేసి అక్కడ డాగ్స్‌ని వదిలేసి వెళ్ళొచ్చు. కొంతమంది ఫారెన్‌కి వెళ్తూ ఉంటారు. ఫారెన్‌కి వెళ్ళినప్పుడు ఆ డాగ్స్‌ని ప్రొటెక్ట్ చేయలేకుండా చాలా వీధిలో వదిలితే ఎక్కడో అటాక్ అయ్యి సొంత పిల్లల్లాగా ఉంటారు. వీధిలో వదిలితే వాటి భవిష్యత్తు ఏమవుతుందో, వాటి ప్రాణాలకి హాని అని చెప్పేసి కొంతమంది ఇట్లా డాగ్ సెంటర్‌లో ఇచ్చేసి వాళ్ళకి 1 ఇయర్‌కి సరిపడే డొనేషన్ అనేది అరేంజ్ చేసి వెళ్తూ ఉంటారు. కొంచెమైనా కాస్తన్న ప్రొటెక్షన్ ఉంటుందని. ఆ విధంగా ఇట్లాంటివి గాయపడిన యానిమల్స్, డెలివరీ అయిన యానిమల్స్, డాగ్స్ ఎక్కువ ఇంట్లో వీధుల్లో పోయే వాళ్ళకి ప్రజలకి ర్యాబీస్ వ్యాధి అలా వస్తుందనుకునే వాళ్ళు ఆ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించడానికి అట్లాంటి కేసెస్ అన్నీ కూడా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి కుక్కలు ఏడుస్తూ ఉండేటప్పుడు కూడా అట్లాంటివన్నిటిని కూడా ఈ ఆశ్రమం దగ్గర తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళేం అడగరు. మన కర్తవ్యం కాస్త డొనేషన్ ఇస్తే ఇంకాస్త శ్రద్ధగా చూస్తారు. ఇంకొంచెం మనం వాటిని మంచి ఫుడ్ అరేంజ్ చేయడానికి అవకాశం అనేది వాళ్ళకుంటుంది. ఈ విధంగా అప్పుడప్పుడు ఒకసారి డెలివరీ అయ్యి పిల్లలు కన్నప్పుడు సెకండ్ టైం వాళ్ళ దగ్గర పెంచుకున్న డాగ్స్‌కి మళ్ళీ ఒక సర్జరీ అనేది చేయడం జరిగి వాటిని నీట్‌గా ప్రొటెక్షన్ అనేది చేస్తారు. వాటికి కావాల్సిన మెడిసిన్ అంతా వాళ్ళే ఇస్తారు. అది మంచి ఫుడ్ అనేది ఇచ్చి వాటి హెల్త్ బాగయ్యేంత వరకు వాళ్ళ మంచి కేరింగ్ అనేది ఉంటుంది. ఇదే అండి ఇక్కడ నేను కనుక్కున్న అనాథాశ్రమంలో ఉండేది ఈ విధంగా ఉంది. ఇది తిరుపతి, రేణిగుంట మధ్యలో రియల్ ఎస్టేట్ ఏరియాలో 3వ స్ట్రీట్‌లో లోపలికల్లా ఉంటుంది. ఆపోజిట్ స్కూప్స్ ఐస్ క్రీము. పక్కన వ్లోక్స్ అని ఒక కార్ షోరూమ్ కూడా ఉంది. అదే అండి ల్యాండ్ మార్కు. మీకు డీటెయిల్‌గా నేను ఇంకా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నేను చేసే ఈ వీడియో కానీ మీకు నిజంగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి డాగ్స్ కోసం గ్యాస్ సిలిండర్లు, తర్వాత స్టాఫ్‌కి ఒక క్వార్టర్స్ లాగా కట్టించారు. ఇక్కడ స్టాఫ్ ఉండాలంటే ఉండొచ్చు, లేకపోతే బయట పోయి కూడా ఉండొచ్చు. కానీ కంప్లీట్‌గా ఇక్కడే ఒక సెక్యూరిటీ లాగా ఇక్కడ ఇద్దరైతే కంపల్సరీగా ఈ ఏరియాలోనే ఈ రూమ్ అనేది అరేంజ్ చేయడం జరిగినది. సర్జరీ చేయడానికి డాక్టర్స్ అనేవాళ్ళు ప్రతిరోజు డాక్టర్స్ అనేది వస్తూ ఉంటారు. ఏదైనా హెల్త్ బాగాలేని డాగ్స్‌ని అంతా చెకప్ చేసి మెడిసిన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. అదే కాకుండా వీళ్ళకి ఒక లిస్ట్ అనేది ఉంటుంది. ఒక రిజిస్టర్ అనేది ఉంటుంది. ఎన్ని డాగ్స్ లోపలికొచ్చాయి, ఎన్ని డాగ్స్‌ని వాళ్ళు పంపించారు, ఏదైనా బయటెళ్ళినప్పుడు రీజన్ ఏంటి, అలాంటివన్నీ కూడా అడుగుతారు. ఇక్కడ చూడండి చుట్టుపక్కల పరిసరాలంతా చాలా ఓపెన్ ప్లేస్ చూడండి. ఇక్కడంతా కూడా చెట్లన్నీ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ స్టాఫ్ అంతా కూడా పనిచేస్తారు. ఎందుకంటే డాగ్స్‌కి స్వేచ్ఛ ఇవ్వడానికి బయట అప్పుడప్పుడు వదులుతూ ఉంటారనమాట. వదిలేసి చూస్తూ ఉంటారు. మా డాగ్స్‌ని అయితే 6 డాగ్స్ ఉన్నాయి కదా! 6 అన్నీ ఫీమేల్ అయినప్పుడు అందరూ ఎవరు తీసుకోవడానికి అంగీకరించలేదు. కానీ మేమే ఎట్లయితే అట్లా అవుతుందని వాటిని ప్రొటెక్ట్ చేసినప్పుడు వాటిలో 2, 3 డాగ్స్ అనేవి అడాప్షన్ అయిపోయినాయి. ఒక 2 డాగ్స్ ఏమో డీహైడ్రేషన్ వల్ల చనిపోయాయి. ఇంకొకటి ఉంది ఫీమేల్‌ది, అది కూడా మేమే పెంచుకుంటున్నాము. ఇప్పుడు మొత్తానికి మా ఇంట్లో అయితే 5 డాగ్స్ ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా బయట డాగ్స్‌ని తీసుకొని పెంచుకునేది అనేది లేదండి. ఓన్లీ ఇండియన్ బ్రీడ్‌ని మాత్రమే మేము చూసుకున్నాము. వాటిని రూబీకి ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్‌లో తీసుకెళ్ళి సర్జరీ చేయించడం, లేజర్ ట్రీట్మెంట్ చేయించి 10,000 పెట్టి లేజర్ ట్రీట్మెంట్ చేసి వాటికి పిల్లలు పుట్టుకోకుండా సర్జరీ అయితే చేయించేసినాము. ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఎస్వి యూనివర్సిటీలో ఉందండి సర్జరీ చేసేదానికి. కానీ వాళ్ళు ఒక లిస్ట్ అనేది ఉంటుంది. మనకంటే ముందు కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఆ లిస్ట్‌లో ఎప్పుడు డేట్ వస్తే అప్పుడు వెళ్ళాలి. ఆ డేట్ లోపల మళ్ళా క్రాస్ అయిందంటే అది డిలే అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి బస్ సౌకర్యం అనేది ఉండదు. బస్సుల్లో కుక్కలను అలో చేయరు కాబట్టి ఆటో ఛార్జెస్ అనేవి పోయేదానికి 500, వచ్చేదానికి 500 అట్లా 1000 రూపీస్ అవుతుంది. ఎస్వి యూనివర్సిటీ అనిమల్స్ జంతు వైద్యశాల అనేది చాలా బ్రహ్మాండం అండి. ఎక్సలెంట్‌గా ట్రీట్మెంట్ చేస్తారు. ఒకసారి చేయిపెడితే ఎంత బాగా చాలా మళ్ళీ అది క్యూర్ అయిపోతుంది. కాకపోతే బస్సు ఫెసిలిటీస్ ఉండదు. దూరభారంగా వచ్చే వాళ్ళకి ఆటో ఎక్స్పెన్సెస్, బస్ ఛార్జెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ ఎస్వి యూనివర్సిటీ ఇది పశు వైద్యశాలలో ఏంటంటే ప్రాబ్లం ఏమంటే మంచి ముఖ్యమైన లాభం ఏమంటే మంచి ప్రొఫెసర్స్ అందరూ అక్కడ ఉంటారండి. మంచి ట్రీట్మెంట్, స్టూడెంట్స్ అందరూ ఎక్స్పెరిమెంట్ చేసి మంచి మెడిసిన్ అని ఉంటుంది. కాకపోతే వాళ్ళ ట్రీట్మెంట్‌కి అంతా కూడా ఫ్రీ ఉంటుంది.
కానీ మెడిసిన్ తెచ్చుకునేదానికి రోడ్డు మీదకి రావాలి, మళ్ళీ మెడిసిన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఆ సర్జరీకి అయ్యే మొత్తము మెటీరియల్ అన్నీ మనమే తీసుకోవాలి. సర్జరీకి 1200 తీసుకుంటారు. కాకపోతే ఈ పోయి రావడానికి ఆటో చార్జెస్ అనేవి ఎక్కువ అవుతాయి, ఎక్కువ రిస్క్ అనేది బేర్ చేయాలి, లోపలికి ఉంటుంది. అందువల్ల ఆ బేర్ చేయలేకుండా ప్రైవేట్ హాస్పిటల్లోనే చాలామంది ఈ సర్జరీ అనేది చేస్తూ ఉంటారు. కానీ ఎస్వి యూనివర్సిటీలో ఉండే హాస్పిటల్ బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఒకసారి మా డాగ్ పైనుంచి కింద వరకు కాలు స్లిప్ అయి పడిపోయినప్పుడు ఇంకా చనిపోతుందేమో అనుకున్నాము. కానీ అక్కడికి తీసుకెళ్ళడం వల్ల ఆ డాక్టర్ ఏం ట్రీట్మెంట్ ఇచ్చిందో లేదో మూడో రోజుకంతా బాగా యాక్టివ్‌గా తిరగడం మొదలెట్టింది. నిజంగా వాళ్ళు ఎంత బాగా చూస్తారంటే వితౌట్ గ్లౌస్ మొత్తం చెక్ చేసి అంత బాగా డెలివరీ అనేది చేస్తారు. ఒక్కోసారి కడుపులో బేబీ చనిపోయినప్పుడు కూడా వాళ్ళు ఎంత క్లియర్ చేసి ఎంత బాగా దగ్గరికి చేర్చుకొని ఆ కుక్కలకి అంత బాగా సేవ చేస్తారు. ముఖ్యంగా ఆ డాక్టర్స్‌కి అందరికి కూడా మనం కృతజ్ఞత చెప్పాలండి. వితౌట్ హెసిటేషన్ వాళ్ళంత బాగా ఆదరిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్